अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाहि वहदा वस्सलातु वस्सलामु अला मन ला नबिय्य बअद व अला आलिहि व अस्हाबिहि अजमईन। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। लक़द कान लकुम फी रसूलिल्लाहि उस्वतुन हसनह। अल्लाहुम्मा इन्ना अस्अलुका इल्मन नाफिया व रिज़्क़न तय्यिबा व अमलन मुतक़ब्बला। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़्दतम मिन लिसानी यफ़क़हू क़ौली। సకల స్తోత్రాలు ఈ సకల చరాచర సృష్టికి అధికారి అయిన అల్లాహ్కు మాత్రమే చెందుతాయి. శాంతి శుభాలు ఈ ప్రపంచానికి పంపుడైన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై కలుగుగాక. అల్హమ్దులిల్లాహ్, ఈనాడు కర్నూలు పట్టణంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్రపై ఏదైతే కాంపిటీషన్ జరిగిందో అందులో వందలాది విద్యార్థులు పాల్గొని ఈరోజు మాషాల్లా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఇక్కడ జమ అయ్యారో, మరియు ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించిన జనాబ్ షఫీక్ ఆలం జామీ గారు, హైదరాబాద్ జమాత్ అహ్లే హదీస్ ప్రెసిడెంట్, అదేవిధంగా కర్నూలు పట్టణం డిప్యూటీ సూపరింటెండెంట్ మెహబూబ్ బాషా గారు, అదేవిధంగా ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేసి అల్హమ్దులిల్లాహ్ దీనిని ఒక సక్సెస్ చేయడానికి వచ్చారు. ఈ కార్యక్రమం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్రపై స్థాపించబడింది. ఈ కార్యక్రమం కొంతమంది అవివేకులు ఎవరికైతే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పర్సనాలిటీ, జీవిత చరిత్ర గురించి తెలియదో వాళ్ళు బికాస్ ఆఫ్ సచ్ మిస్కన్సెప్షన్స్ ఈ ప్రపంచంలో శాంతి భంగానికి కారణం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని అనేవారు కొంతమంది ఉన్నారు. వారు ఈ విధంగా ఎందుకంటున్నారు అంటే వారికి యథార్థంగా నిజంగా ఆ మహామూర్తి యొక్క జీవితం వారు చదవలేదు, వారు అర్థం చేసుకోలేదు. నేను ఈనాటి నా ఈ చిన్న ప్రసంగంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర నుండి 3 ఘటనలు, ఎన్నో ఘటనలు ఉన్నాయి, కేవలం 3 ఘటనలను మీ ముందు ఉంచుతాను. ఇది ఇంతకు ముందు మీరు వినే ఉంటారు, కొత్త ఘటనలేమి కాదు, కానీ ఇట్స్ ఎ రిమైండర్ ఫర్ us. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర ఇట్ ఈస్ ఆథెంటికల్లీ డాక్యుమెంటెడ్. అంటే చరిత్ర పుటల్లో ఇది ప్రామాణికం చేయబడింది. మన పుస్తకాల్లో చదువుతుంటాం కదా, అనగనగా ఒక రాజు ఉండేవాడు, వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ యూజ్డ్ టు లివ్. అంటే ఇది ఒక కట్టు కథ, ఒక కల్పితం. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత అలా కల్పితం కాదు. ఆయన చేసిన ప్రతి విషయం, ఆయన చెప్పిన ప్రతి మాట అది ప్రామాణికంగా రాయబడింది. ఇట్ హ్యాస్ బీన్ ఆథెంటికల్లీ డాక్యుమెంటెడ్. సో మొదటి ఘట్టము జంగే ఒహద్. ఒహద్ అనే ఒక ప్రదేశంలో మదీనా బయట మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు మక్కావాసులు, ఎప్పుడైతే వాడు ఇంకా మక్కావాసులు ఇంకా ఇస్లాంపై విశ్వాసం తేలేదు, వారి మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గాయపడ్డారు, చాలా ఘోరంగా గాయపడ్డారు, మరియు ఆయన స్పృహ తప్పి పడిపోయారు. స్పృహ నుంచి మేలుకున్న తర్వాత ఆయన ఎవరైతే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని హర్ట్ చేశారో, ఆమె గాయపరిచారో, వారి కొరకు ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఏమన్నారు? రబ్బిగ్ఫిర్లీ లహుం లా యఅలమూన్. ఓ అల్లాహ్, ఎవరైతే ఈ మక్కావాసులు ఉన్నారో నన్ను చంపడానికి
వచ్చారో వీళ్ళపై కరుణ వర్షించు. ఎందుకు? నేనెవరో వీళ్ళకి తెలియదు. ఓ అల్లాహ్ bestow mercy on them. They don't know who I am. నేనెవరో వారికి తెలియదు. ఒకవేళ వారు నా గురించి తెలుసుకుంటే, నా అస్తిత్వాన్ని తెలుసుకుంటే వారు ఈ పని చెయ్యరు. చూడండి, మీరు నేను ఏ విధంగా ఆలోచిస్తాము, ఏ విధంగా చేస్తాము. ఒకవేళ ఎవరైనా మనకి హాని కలిగిస్తే, దుఃఖం కలిగిస్తే, మనకు చెడు చేస్తే ఇమ్మీడియట్లీ మనం ప్రతీకారం రివెంజ్ఫుల్ అయిపోతాం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అలాంటి సిచ్యువేషన్ లో కూడా ఆయన పళ్ళు ఊడి కింద పడ్డాయి, రక్తం మొత్తం రక్తంతో ఆయన స్నానం చేస్తూ, అలాంటి సమయంలో కూడా ఎదురువారి మీద ఆయన కరుణ చూపారు, ప్రతీకారంగా వారు వివరించలేదు. రెండో విషయం, ఎప్పుడైతే మక్కా మరియు మదీనా ఈ రెండు పట్టణాల మధ్య శాంతి ఒప్పందం జరిగిందో, సులేహ్ హుదైబియా అంటారు, ఒక శాంతి ఒప్పందం జరిగింది. 2 సంవత్సరాల వరకు మక్కా మరియు మదీనాలో చాలా టెన్షన్స్, అంటే యుద్ధాలు జరిగాయి. మొదటి జంగే బదర్, జంగే ఉహద్, జంగే అహ్జాబ్, ఈ విధంగా 2 సంవత్సరాల వరకు ఇద్దరి మధ్య చాలా టెన్షన్స్ ఉండేవి. దాని తర్వాత ఒక ట్రీటీ జరిగింది, సులేహ్ హుదైబియా అని. దాని తర్వాత 2 పట్టణాల మధ్య శాంతి ఒప్పందం జరిగింది. ఈ శాంతి ఒప్పందం ఎప్పుడైతే ఇక్కడ జరుగుతుందో, ఈ ప్రపంచ మ్యాప్ చూస్తే మీరు ఆ టైంలో దేర్ వర్ 2 సూపర్ పవర్స్ ఎట్ దట్ టైం. ఈ ప్రపంచంలో 2 సూపర్ పవర్స్ ఆ టైంలో. కింద సౌదీ అరేబియా, మక్కా ఉంది కదా, మక్కా మదీనా కింద ఉన్నాయి. పైకి చూస్తే ఒకవైపు పర్షియన్ ఎంపైర్, రెండో వైపు రోమన్ ఎంపైర్. ఏదైతే రోమన్ ఎంపైర్ ఉందో అప్పుడు హిరకల్ వాజ్ ద కింగ్ ఆఫ్ రోమన్స్. ఈ రోమన్ ఎంపైర్ మొత్తం ఈనాడు మనం చూస్తే దాదాపు 37 దేశాలుగా విభజించబడింది. ఇట్ ఈస్ 37 కంట్రీస్ ఇన్ టుడేస్ మ్యాప్. అప్పటి రోమన్ ఎంపైర్. అదేవిధంగా పర్షియన్ ఎంపైర్, అది ఎన్ని కంట్రీస్? అది 17 కంట్రీస్. ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చెచెనియా, పాకిస్తాన్, ఇలాగ ఈ మొత్తం దాదాపు 17 కంట్రీలు, 17 దేశాలుగా అంత పెద్ద వారి ఎంపైర్. 2 కలిపితే తక్రీబన్ 54 కంట్రీస్. అప్పుడు ఏమైంది? ఇక్కడ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ కింద భాగంలో ఉన్నారు. అక్కడ పర్షియన్స్ మరియు రోమన్స్ మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో పర్షియన్స్ ని రోమన్ ఓడించేస్తారు. రోమన్స్ ఆర్ ద విక్టోరియస్. ఈ విజయాన్ని వాళ్ళు జెరూసలం, ఎందుకంటే రోమన్స్ కూడా క్రిస్టియన్స్ కి జెరూసలం ఇస్ అ వెరీ సేక్రెడ్ ప్లేస్, వారికి కూడా చాలా ప్రాముఖ్యత. సో వాళ్ళు ఏం చేశారు? బైతుల్ మఖద్దస్కి వచ్చారు. రోమన్ కింగ్ హిరకల్ బైతుల్ మఖద్దస్కి వచ్చి అక్కడ హీ వాస్ దేర్. ఈ మధ్య ఏమైంది? ఈ 2 సంవత్సరాలు చాలా టెన్షన్స్ ఉన్నాయి. వారు వ్యాపారానికి ఎక్కువ చూడలేకపోయారు. ఎవరు? మక్కా వాసులు. ఈ వీళ్ళు వాళ్ళ వ్యాపార కార్వాలను తీసుకొని అన్ని ప్రదేశాలకు వెళ్ళిపోయారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేశారు? ఇక్కడ నుండి ఉత్తరాలు పంపించడం స్టార్ట్ చేశారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిసింది హిరకల్ బైతుల్ మఖద్దస్ వచ్చి ఉన్నాడు అని చెప్పి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక లేఖ పంపుతారు. ఎవరికి? అప్పుడు రారాజు, హీ వాజ్ ద సింగిల్ ఎంపరర్ ఆఫ్ ద ఎంటైర్ నోన్ వరల్డ్. అప్పుడు భూమి ఎంత తెలిసిందో అప్పుడు హీ వాజ్ ద గ్రేటెస్ట్ కింగ్. అంటే 57 దేశాలకు, ఒక చిన్న దేశం కాదు, 57 దేశాలు, 54 దేశాలకు రారాజు, రోమన్ ఎంపరర్. అలాంటి వ్యక్తికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కడ? ఒక చిన్న పట్టణం మదీనా అనేది, ఒక చిన్న స్మాల్ సిటీ. అక్కడి నుండి ఒక లేఖ పంపారు. ఏమని? ఓ హిరకల్, నేను నీకు ఇస్లాం ఆహ్వానం ఇస్తున్నాను. ఒకవేళ నువ్వు ఈ ఆహ్వాన్ని అంగీకరించకపోతే ప్రళయ దినం నాడు ఈ పాపమంతా, నీ మొత్తం కమ్యూనిటీ పాపంతా నీపై ఉంటుంది అని ఒక లెటర్ డ్రాఫ్ట్ చేసి పంపించారు. ఆ లెటర్ చూడగానే హిరకల్కి అర్థమైపోయింది, ఇది ఒక మామూలు వ్యక్తి రాసిన ఉత్తరం కాదు. ఇది ఏదో ఒక తెలివి తక్కువ మనిషి,
లేకపోతే అవివేకంగా ఉన్నవాడు రాసిన పత్రం కాదు.